ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. చిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల భూమి నుండి లేవనెత్తెను,
మదినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. దేవుని జీవాత్మనా మీదికి రామ్ము. దేవుని జీవాత్మనా మీదికి రామ్ము. వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రామ్ము. పరిశుద్ధుడా మా ప్రభా, మహోన్నతుడా, దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. భక్తులను ప్రవక్తలను మీ ఆత్మయే కదా నడిపినది. అపోస్తులను బలపరిచి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయ నిమిత్తమై బలపరిచినది పరిశుద్ధాత్ముడా మీరే కదా. క్రొత్త నిబంధన కాలములో మేము ఉన్నాము. నేటి దినములలో కూడా బహు వేగముగా చురుకుగా పనిచేయుచున్న దేవుడవు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని వాక్య భాగాలు మేము చదువుతూ ఉన్నప్పుడు మాకు అర్థమయ్యేటట్లుగా చేసేది పరిశుద్ధాత్ముడే కదా. మా హృదయాలలో ఏదైనా కఠినత్వము ఉంటే తొలగించి దీనత్వము ఇచ్చేది పరిశుద్ధాత్ముడే కదా. మీ వైపు చూస్తూ ఉన్నాము. సంఘమును నిర్మించేది మీరు, నడిపించేది మీరు. అంతవరకు మాకు తోడుగా ఉండి సదాకాలము మీకు తోడుగా ఉంటానని వాగ్దానం నెరవేర్చేది కూడా పరిశుద్ధాత్ముడా మీరే కదా. మీ వైపు చూస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. గత 2 వారములు మీరు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని మాకు బోధించారు. ఆ రుచిని మాలో కలుగజేసేది కూడా మీరే కదా.
మీ వైపు చూస్తూ ఉన్నాము. ప్రభువా, ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని పరలోకానికి అర్హులుగా చేసేది కూడా మీరే కదా. మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మా మానసిక బాధలు, అలసిపోయిన పరిస్థితులు, కృంగిన సమయాలు, వీటన్నిటి నుండి మాకు విడుదల దయచేసి కృంగిన ఏలియాను బలపరిచిన రీతిగా మమ్ములను బలపరచమని వేడుకొనుచున్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రభునందులారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమా సంఘానికి దేవుని ఆత్మను గూర్చిన అనేక విషయాలు, ఆ ఆత్మ చేసే పనులను గూర్చి వీరికి రాశాడు. ఈ విషయాలు మనం చదివినప్పుడు దేవుని ఆత్మ ప్రజలకు ఏం చేస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, ప్రతి మనిషి కొన్ని బలహీనతలు కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ బలహీనతలు ఏం చేస్తాయి అంటే, ఆ వ్యక్తిని దేవునిలో ఎదగకుండా, శ్రేష్టమైన వారిగా మారకుండా చేస్తూ ఉంటాయి. ఆ బలహీనతలు ఏమిటి అనంటే, అవి లోక సంబంధమైనవి. అనగా దేవుని వైపు చూడవలసిన వారు లోకం వైపు చూడటం, అదొక బలహీనత. ప్రభువులో ఎదగవలసిన వారు లోకములో కూరుకుపోవటము, అదొక బలహీనత. పరలోక మార్గములో వెళ్ళవలసిన వారు ఆ మార్గాన్ని వదిలిపెట్టి నరక మార్గములో, సాతానుడు మార్గములో నడుస్తూ ఉంటారు, అదొక బలహీనత. ఆత్మ సంబంధముగా బలపడటానికి బదులుగా బలహీనతలను బట్టి వెనక్కిపోతూ ఉంటాం.
గెహజీని దేవునిలో నుండి వెనక్కి లాగివేసింది ఆయన బలహీనత, ధనాపేక్ష. అలాగే ఆహాబుని దేవుని మార్గంలో నుండి వెనక్కిపోయేటట్లుగా చేసింది అతని పేరాశ. నాబోతు ద్రాక్ష తోట అడగటం, ఆ పేరాశను బట్టి అతని జీవితం వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే అననీయ సపీరాలు పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళేటట్లుగా చేసింది వాళ్ళల్లో ఉన్న లోగుట్టు. అనగా వారు చేసేది ఎవరికి తెలియకుండా ఉంచాలి అని ఆ లోగుట్టు, ఆ రహస్యముగా ఉంచటమే వారి బలహీనత అయింది. పరలోకాన్ని పోగొట్టుకున్నారు. కొన్నిసార్లు ఆత్మలో చెడగొట్టే కొన్ని మాటలు వింటూ ఉంటాము. మన ప్రార్థనాత్మను చెడగొట్టేవి, దేవునితో మనకున్న మంచి సహవాసాన్ని చెడగొట్టే కొన్ని చెడు మాటలు మనుషుల దగ్గర నుండే వింటూ ఉంటాము. వాటి వలన నీ ఆత్మ పాడైపోతుందని తెలిసి కూడా వాటిని వినటం అనేది నీకు ఆశగా ఉంటుంది. అది నీ బలహీనత. ఆ బలహీనత నిన్ను ఆత్మలో దిగజారిపోయేటట్లుగా చేస్తుంది. కొన్నిసార్లు దేవుని పనిని వదిలివేసి లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడతా ఉంటాం. కొన్నిసార్లు అవే మనల్ని దేవునికి దూరం చేస్తాయి, మన బలహీనతలు. సహోదరుడా, సహోదరి, నాలో ఏమీ బలహీనత లేదు అని నువ్వు అనుకుంటే అది నీకు తెలియక అనుకుంటున్నావే కానీ లేక కాదు. నీ బలహీనతలు సాతానుడికి బాగా తెలుసు. నిన్ను ఏ టైంలో ఎక్కడ పట్టుకోవాలో సాతానుడికి బాగా తెలుసు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఏమన్నాడంటే, పేతురు, సాతానుడు నిన్ను జల్లించాలి అని, నీ భక్తిని చెడగొట్టాలి అని, గోధుమలాగా జల్లించాలని వాడు ప్లాన్ వేశాడు. అది నీకు తెలీదయా? కానీ నేను కనిపెట్టి నీకోసం నా తండ్రిని వేడుకున్నా, అందువలన నువ్వు నిలబడగలిగావు. సోదరుడా, సహోదరి, ఈ రోజున మనం ఏదైనా దేవునిలో కాస్తో కోస్తో నిలబడ్డాము అని అంటే అది దేవుడు మనకిస్తున్న శక్తి అని గ్రహించాలి. దేవుని శక్తి ద్వారా నువ్వు నిలబడుతున్నావు, దేవుని శక్తి ద్వారా ప్రార్థిస్తున్నావు, దేవుని శక్తి ద్వారా సేవ చేస్తున్నావు, దేవుని శక్తి ద్వారా ఆయన పనిని చేయగలుగుతున్నావు, దేవుని శక్తి ద్వారానే మనము సాగిపోతున్నాం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. అందుకనే ఎప్పుడు కూడా
మనం తొందరపడకూడదు. ఆయన కృప మీద మనం ఆధారపడాలి. ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడాలి. మనలో ఎలాంటి బలహీనతలు ఉంటాయి? ఒక గజ దొంగ ఇలాగూ సువార్త విని మారు మనసు పొందాడు. పూర్తిగా మార్చుకున్నాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాడు. కానీ కొంతకాలానికి ఆయన ప్రార్థనలో తగ్గాడు. మారు మనసు పొందే మొదటి రోజుల్లో ఉన్నంత ఉజ్జీవముగా ఆయన లేడు, ప్రార్థనలో తగ్గాడు. వాక్యం తగ్గింది, ప్రార్థన తగ్గింది, దేవుణ్ణి స్తుతించటం తగ్గిపోయింది. ఆయన బలహీనుడైపోయాడు. ఇప్పుడు సాతానుడు అతన్ని ఎలా ప్రేరేపిస్తున్నాడంటే, నీవు ఇంతకుముందు దొంగతనాలు చేసావు కదా, ఎందుకు మానేశావు? ఇంతకుముందు ఇన్ని పాపాలు చేసావు కదా, ఎందుకు మానేశావు అని సాతానుడు ఆ వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటే, అతనేం చేశాడు అనంటే, నేను ఇంతకుముందు దొంగతనం చేసిన వ్యక్తిని కదా అని మరలా దొంగతనం చెయ్యాలని ప్రొక్కమిటే వెళ్ళకపోతే, అరే నువ్వు ప్రార్థన చేసేవాడివి ఎందుకు ఇలా తయారయ్యావు అని అంటారేమని ఆయన ఇంటిలో ఉన్న సామాన్లే అన్నీ తీసి బయట బారేసాడంట. భార్య అంటుంది, ఇదేంటా నీకేమైనా పిచ్చా, మన ఇంట్లో సామాన్లు బయట బారేస్తావేంటి అని అంటే, నాకు అలాగూ చెయ్యాలనిపిస్తుంది, చేసేస్తున్నా, అయిపోయిన తర్వాత అన్ని తెచ్చి లోపల పెట్టుకో అన్నాడంట. ఏంటి కారణం అంటే, ఆయన చేత ఆయన బలహీనతను ఎరిగి దుష్ట ప్రేరేపణ ఆ వ్యక్తిలో జరుగుతూ ఉన్నది. సహోదరుడా, సహోదరి, నీవు మారు మనస్సు పొందే సమయంలో ఒప్పుకున్న పాపాలలో ఏదో ఒకటి నిన్ను పట్టుకోవాలని చూస్తుంది. అది నీ బలహీనత. అయితే నీవు దేవుని కొరకు నిలబడాలి అని అనుకుంటున్నావు, నిలబడలేకపోతున్నావు. దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలనుకుంటావు, సంపాదించలేకపోతున్నావు. ఏదో మంచి చెయ్యాలి అనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. ఏదైతే ఈ పాపం నాకొద్దు అని రోత వేసిందో, చేదరించుకున్నావో, మరలా దాని వైపు చూడాలి అనే మనస్సు నీకు కలుగుతా ఉన్నది. ఇదేమిటి అనంటే, సాతానుడు నీలో పెట్టిన బలహీనతలు. నీవు మనిషిని చూడటానికి ఎంత స్ట్రాంగ్గానైనా ఉండొచ్చు, కుస్తీలు బట్టే అంత బలం నీలో ఉన్నా సరే, నీ యొక్క దేహదారుఢ్యం ఎంత బలముగా ఉన్నా సరే, ఎంత బలాఢ్యుడు అయినా ఒక బలహీనత ఆ వ్యక్తిలో ఉంటది. సంసోను బలాఢ్యుడే గాని పరస్త్రీ అనే బలహీనత ఆ వ్యక్తిలో ఉంది. ఒక బలహీనత. ఈ పండును నువ్వు తినవద్దు అని చెప్పినప్పుడు
అది చూడాలి, తినాలి అనే ఆశ, ఆ ఆశ వారిలో ఉన్న బలహీనత. సోదరుడా, మనల్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సింది ఏమిటంటే, మనమందరము పరలోక మార్గం వైపు నడవాలి. మనమందరము దేవదూతలతో కలిసి జీవించాల్సిన జీవితాలు మనవి. ఎందుకంటే ఈ శరీరము దేవుడి మనకిచ్చిన శరీరం అండి, నీది కాదు. అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఆలోచిస్తున్నావే, నీకొచ్చే ఆలోచనలు అవి దేవుడు పెట్టిన బుద్ధి నీలో, అది నీ సొంత బుద్ధి కాదు. అది నువ్వు గ్రహించాలి. నీకేమైనా టాలెంట్స్ ఇస్తే దేవుడు, అవి దేవుడు నీకు ఇచ్చినవి, నీ సొంతవి కాదు. అది నువ్వు గ్రహించాలి. బబులోను దేశంలో నెబుకద్నెజరు అనే రాజు ఆ బాబిలోన్ దేశంలో ప్రపంచ వింతల్లో ఒక వింతను సృష్టించాడు. అది ఏమిటంటే రేలాడు తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్ అని ప్రపంచ వింతలు 7 ఉంటే ఆ 7 వింతల్లో ఒక వింత, ఒక విచిత్రమైన విషయము నెబుకద్నెజరు సృష్టించాడు. ఆ టాలెంట్ దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దాని ద్వారా ఏమైంది అనంటే, నెబుకద్నెజరుని పొగిడే వాళ్ళు ఎక్కువైపోయారు. నెబుకద్నెజరు, నీలాంటి రాజు, నువ్వెంత గొప్పవాడివి, ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత విచిత్రమైన పని చేసావు, ఈ బబులోను దేశాన్ని ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు చేసావు అని ఆయన పొగిడి 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 చివరికి ఆయన ఏమనుకున్నాడంటే, నా జ్ఞానాన్ని బట్టి కదా నేను ఇదంతా చేయగలిగాను అని అనుకున్నాడు. అలా అనుకోవటం అనేది దేవునికి ఇష్టం లేదు, దేవునికి మహిమ రాల అక్కడ. అందుకని దేవుడు ఏమన్నాడంటే ఆ వ్యక్తిని, నీవు అడవిలోనికి వెళ్ళి పశువులాగా గడ్డి మేస్తావు అని చెప్పాడు. అంతరాజు అడవిలోకి వెళ్ళి జంతువు లాంటి స్వభావం ఆయనకు వచ్చేసింది. జంతువులాగా గడ్డి మేసి ఆ అడవిలో పండుకోవటం మొదలుపెట్టాడు. అనగా ఘనత నాకు దక్కాలి అనే అనుకోవటమే అతని బలహీనత. అయితే సహోదరుడా, సహోదరి, ఈ బలహీనతలన్నీ మీకు జ్ఞాపకం చేసి, నువ్వట్టి పనికిమాలినోడివి, నువ్వు పనికిమాలిన దానివి, ఎందుకు పనికిరావనటం కాదు ఇక్కడ దేవుడు నేర్పిస్తున్న ఉద్దేశం. ఒకటి గ్రహించాలి, నేను బలహీనుడనే, బలహీనురాలనే అని నువ్వు గ్రహించాలి. గ్రహిస్తే అక్కడ నుండి నీ జీవితంలోనికి దేవుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తూ ఉన్నాడు. అందుకనే ఇప్పుడు చూడండి వాక్యము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి తొందరగా కోప్పడటము ఒక బలహీనత, ప్రవర్తించటం ఒక బలహీనత, పాపము చూడకూడదు అని అనిపిస్తుంది, కానీ చూడాలి 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 అని అనిపిస్తూ ఉంటుంది, అదొక బలహీనత. పాపము చేయకూడదు అని అనిపిస్తుంది, మొదటగా చేయాలి చేయాలనే ప్రేరేపణ వస్తుంది, అదొక బలహీనత. అమ్మో దేవుని దృష్టిలో నేను ఘోరమైన వ్యక్తిగా ఉంటానేమో, అలా చేయకూడదని అనుకుంటూ ఉంటావు, మొదట దేవుడు దర్శిస్తాడు, కానీ అలాగ చెయ్యాలి అనే ప్రేరేపణ వస్తుంది, అదొక బలహీనత.
ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఒక వ్యక్తి గొప్పవాడు ఎప్పుడవుతాడు అని అంటే అతని సొంత బలహీనతను అతను గుర్తుపట్టాలి అని చెప్పాడు. నీలో ఉన్న సొంత బలహీనతను నువ్వు గుర్తుపట్టగలిగితే అక్కడ నుండి నువ్వు గొప్పోడుగా మారతావు, గొప్పదానివిగా మారతావు. అయితే అది గుర్తుపట్టడానికి ఎవరు మనకు సహాయం చేస్తారు? 26వ వచనం చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి? మనలను చూస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ బలహీనతలను చూచి ఆయన ఏం చేస్తామన్నాడు? సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తున్నాడంటే మనలను చూచి మనకు సహాయము చేయువాడు. అందుకనే పిల్లరా, ఎప్పుడు కూడా ఆయన మనకు సహాయము చేస్తాడనే నిరీక్షణతో మనం ఉండాలి. అది ఏ పరిస్థితి అయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా ఆయన నాకు సహాయము చేయువాడు. ఏమి చేయాలో అర్థం కావటం లేదు, దిక్కు తోచట్లేదు అని అంటున్నావే, అది కూడా ఆయన చూచి నీకు సహాయము చేయువాడు. ఆయన నీకు సహాయము చేయువాడు. పరిశుద్ధాత్ముడు ఇలాగ మనకు సహాయము చేయాలని చూస్తూ ఉన్నాడు. అనగా ఆయన ఎప్పుడూ మనకు సహాయము చేయాలి. బలహీనతల్లో, కృంగిన సమయాలలో, నిరాశగా ఉన్న సమయాలలో, లోకము వైపు ఏడవబడుతున్న సమయాల్లో కూడా నిన్ను ప్రభు తన వైపుకు త్రిప్పుకోవాలని, నీకు సహాయము చేయాలని చూస్తూ ఉన్నాడు. కావున మన జీవితాల్లో ప్రభువా నీ సహాయము నాకు కావాలి అని నీవు దేవునిని అడుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం. తర్వాత ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు మన కోసం అంటే, ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. 2 పనులండి. 1 ఆయన సహాయము చేయుచున్నాడు, 2 మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు నువ్వు గ్రహించాలి. ఆయన నీ కుటుంబానికి సహాయము చేయువాడు, అలాగే నీ కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడు. అందుకనే ఆయన ఆత్మ వైపు మనము చూడాలి. దేవుని ఆత్మ వైపు మనము చూసుకోవాలి అన్ని సమయాలలో. ఇంకా ఆయన మనకు చేసేది ఏమిటి అని అంటే, యోహాను సువార్త చూడండి 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి తాను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. దేవుని ఆత్మ మనకు చేసే మరొక పని ఏమిటి అనంటే,
నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు బోధిస్తూ ఉన్నాడు. చాలామంది దేవుని వాక్యం విని అయిపోయిందిలే ఇంకేముందిలే అని అనుకుంటాం. లేదు, వాక్యం విన్నా కాసేపే కాదండి. దేవునాత్మ బోధించేది వాక్యం విన్నా కొంచెం సేపే కాదు, ఆయన ఎల్లప్పుడూ నీకు బోధిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు నీకు బోధిస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మనం చేయబోయే ప్రతి పనిలో కూడా ఆయన ఇష్టమేంటో కూడా నీకు చెబుతాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ అన్నమాట. ఆ బోధకు మనం చెవియొగ్గాలి, ఆ బోధకు మనం లోబడాలి. ఆయన ఎల్లప్పుడూ మనకు బోధించడానికి సిద్ధమే. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇలాగ ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆ మెసేజ్ విన్నప్పుడు ఆ వాక్యమే ఆ కొంచెం సేపే బోధిస్తాడని అనుకుంటాం. ఇది దేవుని ఆత్మ వాక్య రూపంలో బోధిస్తాడు. మిగిలిన టైంలో నడిపింపు రూపంలో నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు దేవుణ్ణి అడుగుతా ఉంటే ఆయన నీకు నడిపింపునిస్తా ఉంటాడు. అన్ని సమయాలలో నీ కుటుంబాన్ని ఎలాగూ నడిపించుకోవాలో, నీ ప్రార్థన జీవితాన్ని ఎలా పెంచుకోవాలో ఆయన నడిపింపిస్తా ఉంటాడు. ఈ అనుభవంలోనికి మనం రావాలి. ప్రభువుతో ఈ అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ అనుభవం నీకు రావాలి అనంటే దేవునితో సహవాసం చేయాలి. ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ దేవునితో కనిపెట్టాలి. ప్రభా నీ నడిపింపు నాకివ్వండి, మీ నడిపింపు నాకివ్వండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అలాగే నీ హృదయంలో అభ్యంతరాలు కొన్ని కనపడతా ఉంటాయి, కొన్ని ఆటంకాలు నీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆటంకాలను తీసివేయండి, ఈ అడ్డుబండలను తీసివేయండి, మీ నడిపింపును నాకివ్వండి అని అడుగుతూ ఉండాలి. ఆయన నిన్ను అలాగూ నడిపిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని ఏం చేయాలి, ఎలా చేయాలో నీకు అర్థం కాకపోతే దేవుణ్ణి అడిగితే ఆ పనిని ఎలా చేయాలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఒక సహోదరుడు దేవునిలో బాగా ఎదిగాడు. తను చెప్పిన మాట ఏమిటంటే దేవునితో డైరెక్ట్గా ప్రతిరోజు మాట్లాడే అనుభవంలోకి వెళ్తాడు. అయితే ఆయన చేతికి వాచ్ ఉండదంట. ఎప్పుడు ఒక వాచ్ కొనుక్కొని చేతికి పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఏ టైంకి వెళ్ళాలో దేవునికి చెబుతాడంట. ప్రభా నేను పలానా టైంకి వెళ్ళాలి, వాచ్ నాకు లేదు, ఆ టైంకి నన్ను తీసుకువెళ్ళు ప్రభు అంటే దేవుడు అక్కడికి తీసుకువెళ్తాడంట. కొన్నిసార్లు రాత్రులు నిద్రపోయి లేచి ప్రభు టైం ఎంత అని అడుగుతాడంట. ప్రభు టైం చెబుతాడంట. కొన్ని సంవత్సరాలు నాకు వాచ్ లేక ప్రతిసారి నేను దేవుణ్ణే టైం అడిగాను, దేవుడు నాకు అడిగినప్పుడల్లా టైం చెప్పాడు అని చెప్పాడు. అంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దేవుడు అంత జాగ్రత్తగా మనల్ని పట్టించుకుంటున్నాడని అర్థమవుతుంది. అక్కడ అన్ని విషయాలు పట్టించుకుంటాడు. కొన్ని సమయాల్లో ప్రియులరా మన బాడీలోనే తెలియకుండా మనం ఆరోగ్యంగానే కనపడతా ఉంటాం. మంచిగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా బండి నడిపే వాళ్ళు నడుపుతారు, పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటాం. కానీ తెలియకుండా శరీరంలో కొన్ని రోగాలు ప్రారంభమవుతూ ఉంటాయి.
తెలియకుండా అది కాల్లో మొదలవచ్చు, కడుపులో మొదలవచ్చు, బ్రెయిన్లో స్టార్ట్ అవ్వచ్చు, కిడ్నీస్లో స్టార్ట్ అవ్వచ్చు, లివర్లో స్టార్ట్ అవ్వచ్చు. ఎక్కడ స్టార్ట్ అయిద్దో తెలియదు. మన పనులు మనం చేసుకుంటానే ఉంటాం. కొన్ని రోగాలు తెలియకుండా బాడీలో వస్తూ ఉంటాయి. అది కూడా నీకు సడన్గా తెలియదు. ఏదో ఒక రోజున అది బయటపడ్డప్పుడు వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఫలానా సమస్య నీలో ఉంది అని చెబుతారు. హఠాత్తుగా విన్నప్పుడు బెదిరిపోతాము. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటంటే, ఏ రోజుకి ఆ రోజు నా శరీరంలో ఏ రోగము, ఆ రోగాన్ని కలుగజేసే కణాలు, ఆ రోగాల్ని ఉత్పత్తి చేసే ఆ కణాలు ఏవి కూడా నాలోకి రాకూడదయ్యా. వారి మాటలు నాకు దొరుకగా, నీ మాటలు నాకు దొరుకగా నేను వాటిని భుజించితిని అని చెప్పారు కదా. అలాగూ మీ మాటల ద్వారా నా బాడీలో స్వస్థత ఇవ్వని అడుగుతూ ఉంటే నీ శరీరంలో ప్రతి భాగాన్ని దేవుడు కాపాడగలిగిన దేవుడు. అది తెలియకుండా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఇంటర్నల్ హీలింగ్ అంటాం. అంటే లోపల స్వస్థత వస్తూ ఉంటుంది. లోపల అది పెరిగి పెద్దదైపోయి ఒక కణిత రూపంలోకి వచ్చిన తర్వాత అయ్యా ఇంత పరిస్థితి నాకు వచ్చిందేనే నేను అనుకుంటాం. కానీ నువ్వు ఇలాంటి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒకవేళ సాతానుడు ఒక కణాన్ని బలహీనపరచు రోగాన్ని నీలో పెట్టాలన్నా దేవుడు అది కణ రూపంలో ఉన్నప్పుడే లోపలే దాన్ని గద్దించేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే సహాయం అండి ఇది మనకి. కొన్ని సమయాలలో మన కుటుంబాలలో కూడా సాతానుడు కొన్ని సమస్యలు తెస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా వస్తాయి, ఇతరుల ద్వారా వస్తూ ఉంటాయి, కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. కొన్ని శోధనలు వచ్చినాయి అని అంటే అవి వారంలో పోతాయో, నెలలో పోతాయో, లేక సంవత్సరమే పడుతుందో తెలియదు. కొన్ని సమస్యలు అయితే సంవత్సరం కూడా దాటుతుంది. ఆ సమస్య అలా కొనసాగుతూ ఉంటుంది. నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చావనుకో, ఎటువైపు నుండి సాతానుడు సమస్య తేబోతున్నాడో నీకు ముందుగానే చెబుతాడు. ఒకవేళ నువ్వు వెళ్ళే ప్రయాణంలో సమస్య ఉంటే నువ్వు ఆ ప్రయాణానికి వెళ్ళొద్దు అని చెబుతాడు. అపొస్తలుడైన పౌలు గారిని ఆసియా దేశానికి వెళ్ళాలి, సువార్త చెప్పాలి అని అనుకుంటే ప్రభు అన్నాడు నువ్వు ఆసియాకి వెళ్ళొద్దు అని. దేవుడు ఆపేశాడు. కారణం ఏంటి? అక్కడికి వెళితే శోధన ఉన్నది, అందుకని అక్కడికి వెళ్ళనివ్వలేదు. నీవు బితూనియాకి వెళ్ళి సువార్త చెప్పు అని పౌలు గారితో చెబితే అక్కడికి వెళ్ళి సేవ చేశాడు. అక్కడ గొప్ప సేవ జరిగింది. అనగా ఏమిటి? ప్రతి విషయానికి నువ్వు దేవుణ్ణి అడగాలి. కొన్ని సమయాలలో ప్రియులారా మనం ప్రార్థన చేస్తాము. జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్స్ చాలా మర్మాలతో కూడిన బోధ వస్తుంది ఈ దినం. నాకే వింతగా ఉంది ఈ మాటలు. పరిశుద్ధాత్ముడు వీటిని ప్రాక్టీస్లో పెట్టుకుంటే చాలా అవసరం ఇది మనకి. వీటిని హృదయంలోనికి పోనివ్వాలి, వాటిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. కొన్ని సమయాలలో సాతాను యొక్క శోధనలు ఎలా ఉంటాయనంటే మనము మాట్లాడకూడని స్థలములో మాట్లాడుతూ ఉంటాము. మౌనంగా ఉండవలసిన సమయం ఉంటుంది, మాట్లాడవలసిన టైము ఉంటుంది. నీకు నోరుందని పద్దాక మాట్లాడమని చెప్పడు దేవుడు.
మౌనంగా ఉండాల్సిన టైం ఉంటుంది, మాట్లాడవలసిన టైం ఉంటుంది. కొన్నిసార్లు దేవుని ఆత్మ నడిపింపు నీకు లేకపోతే మౌనంగా ఉండవలసిన టైంలో మాట్లాడతావు. ఆ మాట్లాడకూడని టైంలో మాట్లాడటమే నీకు ఒక శోధనగా మారిపోద్ది. అందుకని దేవుని ఆత్మ నడిపింపును తీసుకుంటా ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలో దేవునికి తెలుసు, ఎప్పుడు మాట్లాడకూడదో దేవునికి తెలుసు, ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు చేయకూడదో దేవునికి తెలుసు, ఎప్పుడు ప్రయాణం చేయాలో ఎప్పుడు ప్రయాణం ఆపాలో దేవునికి తెలుసు. ఇవన్నీ దేవుని ఆత్మ కంట్రోల్లో ఉంటే నీవు ఇవన్నీ ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. వీటిని నువ్వు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు నీ మనసు ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ ఇది చెయ్యొద్దు అని దేవుని సేవకుడు నీకు చెప్పినా ఆల్రెడీ నీ మనసు డిసైడ్ అయిపోద్ది. ఆయన చెయ్యొద్దు అన్నా నేను చేయటమేనని అనుకుంటావు. అది నీ ఇష్టం. కానీ అది దేవుని ఆత్మ నడిపింపా కాదా, అది నువ్వు చెక్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళొద్దు అని ఉన్నప్పుడు నువ్వు వెళ్ళటానికి నిర్ణయించుకున్నావు, వెళ్ళొద్దు అని చెప్పినా కూడా నువ్వు ఆగవు, వెళ్ళిపోతా ఉంటావు. అది నీ ఇష్టం. దేవుని ఆత్మ నేను నడిపిస్తున్నాడా లేక సాతానుడు తొందర పెట్టి తీసుకువెళ్తున్నాడా, అది చెక్ చేసుకోవాలి. దేవుని ఇష్టం ఒక రీతిగా ఉంటే ఆయన ఇష్టానికి మనం ఇష్టపడం, నీ ఇష్టాన్ని చేసుకోవడానికి చూస్తావు. అది నీ ఇష్ట ప్రకారం చేసుకుంటావు, శోధన తెచ్చుకుంటావు. అందుకనే ఎప్పుడు కూడా మీ ఆత్మచేత నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడగాలి. సోదరుడా, ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను. అదేమిటంటే, కొంతమందిని రక్షణలోనికి నడిపించాలి అని, వారిని ప్రభు వైపు త్రిప్పాలి, దేవుని కొరకు వారిని సాక్షులుగా చేయాలని నేను ఎంతమంది కొరకో ప్రయాసపడ్డాను. అయితే నేను ఎవరెవరిని దేవునిలోనికి నడిపించాలి అని వారి మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేసి వారి కొరకు శ్రద్ధ తీసుకున్నానో, వారు అందరూ రక్షింపబడలేదు. కొందరే రక్షింపబడ్డారు, కొందరు నాకు దూరం అయిపోయారు. దానికి కారణము సాతానుడు వారిని వెనక్కి లాగేశాడు. కొందరు రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడిన వారు ప్రయోజకులుగా, దేవుని కొరకు ప్రయాసపడేవారుగా, అలాగే నాయన గారి టైంలో కూడా ఆ టైంలో రక్షింపబడ్డవారు దేవుని బిడ్డలుగా మారారు. జారిపోయిన వారు ఏమయ్యారు అనంటే, జారిపోయిన దగ్గర నుండి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది, వారు ఇంకా రక్షణ పొందలేదు. ఒకటి మాత్రం నిజం, వారి జీవితాలు వెనక్కి వెళ్ళి వృధా అయిపోయినాయి. ఎందుకు వృధా అయిపోయినాయి అని అంటున్నానంటే, నీవు ఏమి సాధించినా పరలోకానికి వెళ్ళవు, నీ జీవితం వృధా. మనకి ఒక పాట ఉంది, ఎంత అందగాడివైనా, ఎంత మాటకారివైనా, ఎంతటి సిపాయివైనా చివరకు నువ్వు సున్నాగా మారిపోతావు.
గమనించండి, ఇప్పుడు ఈ తరంలో కూడా నేను గమనిస్తుంది ఏమిటంటే, మారు మనసు పొందాలి అని కొద్దిమందికి అనిపిస్తూ ఉంటే, కొంతమందికి లెక్కలేని తనముగా ఏముందలే అని దులుపుకొని వెళ్ళిపోదాం అన్నట్లుగా ఉన్నారు. ఒకటి మాత్రం చెప్పగలను, నీవు మారు మనసు పొందితే, దేవుని సేవకుని మాట విని లోబడితే తప్పకుండా నువ్వు ఆశీర్వాదం చూస్తావు. ముందు ముందు నీవు దేవుని సేవకుడు చెప్పే మాట నీకు లెక్క లేకుండా దులుపుకొని వెళ్ళిపోతా ఉంటావు. నేర్చుకుంటే కొంతకాలానికి మీరు నిష్ప్రయోజకులుగా మారి బాధపడతారు. అది మాత్రం గ్యారంటీ. దేవుని మాటలు పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తూ ఉన్నాడు. నాకు లోబడు, రక్షణ పొందు. ఎవరు ఎంతకాలం బ్రతుకుతానని గ్యారంటీ ఇస్తామండి? ఎవరిస్తారు? నా లైఫ్ స్పాన్ ఇన్ని సంవత్సరాలు ఉందని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ జాన్ వెస్లీ భక్తుడు ఒక సలహా ఇచ్చాడు. ఏంటి అనంటే, రేపు నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను అన్నట్లుగా బ్రతకండి, మీరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పాడు. ఏ రోజుకి ఆ రోజు నేను టుమారో ఐఎమ్ గోయింగ్ టు హెవెన్, నేను రేపు పరలోకానికి వెళ్ళబోతున్నాను అన్నట్లుగా బ్రతకండి. అందుకనే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నేను నీకు బోధించుచున్నప్పుడే నువ్వు లోబడాలి. నేను నీకు బోధించుచున్నప్పుడే నువ్వు లోబడాలి. ఏమనంటున్నాడు 26వ వచనంలో? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉన్నాడు. మరి వాటిని జ్ఞాపకం చేసుకుంటావా? వాటికి నువ్వు లోబడతావా? పరిశుద్ధాత్మ మాటలకు నువ్వు లోబడతావా? మరి ఆయన సమస్తమును బోధిస్తున్నాడు. అంటే నీ కుటుంబ విషయాలు బోధిస్తాడు, నీ ఆత్మ విషయమై బోధిస్తున్నాడు, సంఘంలో ఎలా జీవించాలో బోధిస్తున్నాడు, పరలోకానికి ఎలాగ సిద్ధపడాలో బోధిస్తున్నాడు, ఏది చేస్తే ఆశీర్వాదం ఉంటుందో బోధిస్తున్నాడు, ఏది చేయకూడదో బోధిస్తున్నాడు. అన్ని బోధిస్తున్నాడు కదా. బోధంతా విని, ఈ బోధంతా విన్న బోధంతా ఒక ప్రక్కన పెట్టి నువ్వేం చేయాలో చేస్తావా? అదేనా నీ గోలు? సౌలునేమన్నాడు? సౌలా సౌలా, నీవు మునుకోలలకు ఎదురుదనుతున్నావు, జాగ్రత్త అన్నాడు. ఆయన సమస్తమును బోధిస్తూ ఉన్నాడు. మన పని ఏమిటంటే రిసీవ్ చేసుకోవాలి. ఫోన్లు మాట్లాడేటప్పుడు ఆ సైడ్ ఉండేవాళ్ళు, అంటే నీతో ఫోన్లో మాట్లాడేవాళ్ళు, మీ మాటలు ఇద్దరికి క్లియర్గా లేకపోతే ఏమనుకుంటారు? మీరిద్దరు ఏమనుకుంటారండి? వాళ్ళు చెప్పేది నీకు అర్థం కాదు, నీకు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు ఏమనుకుంటారు మీరిద్దరు? సిగ్నల్ ప్రాబ్లం అని అనుకుంటారు. అంతేనా? సిగ్నల్ ప్రాబ్లం ఉంది, సిగ్నల్ సరిగా లేవనుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనకు సిగ్నల్స్ ఇస్తా ఉంటాడు. ఎప్పటికప్పుడు మనకు సిగ్నల్స్ ఇస్తా ఉంటాడు. నీ కుటుంబంలో ఏం చేయాలో నీకు సిగ్నల్ వస్తుంది. కొన్నిసార్లు అండి, నేను చెప్తున్నాను, మీరు బాగా గ్రహించుకోండి. మీకేదైనా శోధన రాబోతా ఉంటే, అంటే కొన్ని రోజులకో కొంతకాలానికో ఏదైనా శోధన రాబోతుంది అని పరిశుద్ధాత్ముడికి తెలుసు కాబట్టి దానికి సంబంధించిన
వాక్యం రూపంలోనన్నా ముందుగానే వస్తుంది నీకు. వాక్యం వింటున్నప్పుడు కూడా రాబోయే కాలంలో ఎలాంటి శోధన రాబోతుందో వాక్యం ద్వారా దేవుడు చెప్పిస్తాడు. లేదా నీవు ప్రార్థన చేయించుకోవడానికి సేవకుడిని కలుస్తావే, ఆ టైంలోనన్నా సేవకుడి ద్వారా చెప్పిస్తాడు. లేదా నువ్వు బాగా ప్రార్థన చేసుకొని నీ ఇంటిలోనే నిద్రపోతూ ఉంటావే, కళ రూపంలోనైనా దేవుడు నీకు చెప్పిస్తాడు. సిగ్నల్ రాకుండా శోధన రాదు, గుర్తుపెట్టుకోండి. ముందుగానే సిగ్నల్ వస్తుంది, ఆ తర్వాత శోధన వస్తుంది. ఒకవేళ సిగ్నల్ వచ్చింది కాబట్టి గ్యారంటీగా శోధన వస్తుందా అంటే, నీవు ప్రార్థన చేసి దాన్ని ఎదిరిస్తే శోధన రాదిక. సిగ్నల్ ఎందుకంటే శోధన రావడం కోసం కాదు, శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువ కలిగిన ప్రార్థన చేసుకోండి అని చెప్పటానికి వచ్చింది. కానీ అది వచ్చింది కాబట్టి జరిగిద్దని ఇక ఇప్పటి నుంచే దిగులు పడిన అవసరం లేదు. నీకు సిగ్నల్ వస్తుంది వాక్యం రూపంలో, సేవకుని మాటల రూపంలో, లేక కళల రూపంలో ఏదో ఒక సిగ్నల్ నీకు వస్తుంది. ప్రభా, ఈ శోధన రాబోతుందని నాకు ముందుగానే చూపించారు, దీన్ని యేసు నామములో ఎదిరిస్తున్నాను, దీన్ని బంధిస్తున్నానని ప్రార్థన చేయి, అది ఆగిపోతుంది. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయనంటే, సిగ్నల్స్ వస్తాయి కానీ మర్చిపోతావు, ప్రార్థన చేయటం కూడా మర్చిపోతావు. కొద్ది కాలం తర్వాత దేవుడు ప్రేమ కలిగినోడు కాబట్టి హెచ్చరిస్తే మరొకసారి కూడా హెచ్చరిస్తాడు, కానీ గ్రహింపు రాదు. తర్వాత శోధన వస్తుంది. ఆ శోధన వచ్చిన తర్వాత నీకేమనిపిస్తుంది అంటే, నాకు ఇది ముందుగానే బయలుపరిచాడయ్యా, నాకు అర్థం కాక ఎట్లయిందయ్యా అంటావు. అప్పుడైనా చెబుతున్నావుగా వాస్తవం, ముందుగానే ఇది నాకు బయలుపరిచాడయ్యా, అర్థం కాక ఎట్లా అయిందని అంటున్నావంటే దేవుడు చెప్పకుండా ఏం చేయలేదుగా నీకు. నాకు హార్ట్ అటాక్ రాకముందు ముందుగానే ఆ సిగ్నల్స్ దేవుడు ఒక ఆత్మ రూపంలో వస్తూ ఉన్నాడు. అది ఎలాగూ అనంటే, నీకు నేను ఇంత భయంకరమైన పరిస్థితి పంపబోతున్నాను, అనేకులు నువ్వు చనిపోయావని అనుకుంటారు, కానీ నేను నిన్ను బ్రతికిస్తాను అని ముందుగానే నాకు దేవుడు చెప్పాడు. అందుకనే నాకు వచ్చే రోగాలకి నేను భయపడడానికి కారణం ఏంటి అనంటే, ఆయన చేతిలో ఉన్న ఆయన ముందుగానే చెప్పాడు, చేశాడు, అంతే. రాబోయే శోధనలు కానీ రాబోయే రోగాలు కానీ ఏది కూడా ప్రభు చెప్పకుండా రాలేదు నాకు. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలి ప్రియులరా. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలి. దేవుడు తన సంఘాన్ని, తన బిడ్డలను అలాగ నడిపించుకోవాలని అనుకుంటున్నాడండి. నాకు రాబోయే శోధనలో నాకు దేవుడు ముందుగా తెలియచేసినప్పుడు తోటి ప్రార్థనా పరులతో, తోటి సేవకులతో నేను ముందుగానే పంచుకుంటూ ఉంటాను, ఇలాగ జరగబోతుంది, ప్రార్థన చేయండి అని. తన సంఘాన్ని దేవుడు తానే చూచుకుంటాడు, తన ప్రజలను దేవుడు తానే చూచుకుంటాడు. ఆయన చెప్పకుండా ఏ శోధన నీకు రానివ్వడు, ఏ నష్టము కూడా నీకు సిగ్నల్ రాకుండా నష్టం కూడా రాదు. నీకు జరగబోయే మేలులను కూడా దేవుడు ముందుగానే చూపిస్తూ ఉంటాడు. ఏమిటి కారణం అంటే పరిశుద్ధాత్మ నడిపింపు. ప్రియరా, ఈ నడిపింపులోనికి మనం రావాలి. దేవదస్తులారా, మీకు తెలియదు, ఇప్పుడు ఒకవేళ చెప్పే మాటలు మీకు అర్థం కాకపోయినా అర్థమయ్యే రోజు జీవితం వ్యర్థమైంది అని అనుకుంటారు మీరు. మీకు అర్థం కాకపోయినా దేవుని మాటలు ఫాలో అవ్వండి ముందు.
మీ విషయమై ప్రత్యేకమైన భారము దేవుడు నా హృదయంలో పెట్టి మీకు బోధిస్తూ మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకా సంశయాలతో ఆలోచన చేస్తూ ఈ అన్నయ్య చెప్పేది నమ్మొచ్చు అంటారా, నమ్మకూడదా, నమ్మొచ్చా అని అనుమానంతో ఆ దయ్యపు ఆలోచనలతో ఉండబాకండి. అది దయ్యం పెడుతున్న ఆలోచనలు, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అనేది దయ్యపు ఆలోచనలు. అందుకనే సంశయములను మానండి అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన బోధ మనకు వినబడతా ఉన్నది. ఏమని చదువుతున్నాం? 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆ మెళకు నేర్చుకోవాలి ప్రియులారా. ఆయన సమస్తము మన బలహీనతలను చూస్తున్నాడు, మన కొరకు సహాయం చేస్తున్నాడు, మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీకేదైనా శోధన వస్తే, మీరేమైనా ప్రార్థన సహాయం కావాలని కోరుకుంటే, మనకు తెలిసిన వారికి అయ్యా ఈ విషయం ప్రార్థన చేయండి అని చెబుతావు. వెంటనే దేవుని సేవకుడు కూడా అయ్యా ఈ విషయం మా కొరకు ప్రార్థన చేయండి అని అంటావు. కానీ ఒక మాట స్పష్టం, నీవు ఇతరులకి చెప్పబోయే ముందే, అంటే ఇతరులకి చెప్పక ముందే, నీ భారము దేవుని సేవకుడు కూడా ఇంకా చెప్పక ముందే పరిశుద్ధాత్ముడు నీ కొరకు ప్రార్థన చేయటం స్టార్ట్ చేసాడు అనేది గుర్తుపెట్టుకో. నా కోసం ప్రార్థన చేయని నా సహోదరుడికి నేను చెప్పకముందే ఆయన చూచి నాకు సహాయం చేయటం కొరకు ఆయన ఆల్రెడీ ప్రార్థన స్టార్ట్ చేశాడు. చప్పట్లు కొట్టండి అందరూ. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు నేను ఒక్కనే ఇక్కడ నిలబడి చెప్తున్న ఫీలింగ్ నాకు లేదండి. నేను దేవునిలో ఉండి నా ద్వారా దేవుడే మీకు చెప్పించాడన్న ఫీలింగ్తో చెబుతున్నాను. నేను ఆయన నిన్ను ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు. ఆయన నీకు సహాయం చేయటానికి నీ బాధ ఎవరికి చెప్పకముందే ఆయన నీ కొరకు విజ్ఞాపన ప్రారంభించాడు. ఈ దేవుని నేను కలిగి ఉన్నాను అనే ఆ అనుభవంతో నువ్వు బ్రతకాలి. ఈ అనుభవంలో ఉండాలి పిల్లరా. దేవుడు తన సంఘాన్ని ఈ అనుభవంలోనికి తీసుకురావాలని ఆశిస్తున్నాడు. దేవుడు తన ప్రజలను ఈ మార్గంలో పెట్టి నడిపించాలని ఆశిస్తున్నాడు. మరి ఆ మార్గంలో నువ్వు నడుస్తావా? అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. మరి అలాగూ ప్రభువా నీ సహాయము నాకు ఉన్నది అని నువ్వు పరీక్షించుకుంటావా? తర్వాత మరొక విషయం చెప్తున్నాను, ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. ఈ పాయింట్ కూడా చెప్పి ముగించు అని. ఆయన స్పిరిట్ లీడింగ్లో నుండి చెప్పే మాటలేనండి ఇవన్నీ. నేనేమన్నా ప్రిపేర్ అయి చెబుతున్నాను అనుకుంటున్నారేమో, ఏం లేదు. నేను ఊరకు ఆయనకు లోబడి నిలబడతా అంతే. ఆయనే మాట్లాడుకుంటాడు. నేను ప్రిపేర్ అయి చెప్పే బోధలు కాదు మీకు. పరిశుద్ధాత్ముడు చివరగా మనకి ఈరోజు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, ఒకవేళ ఈ ప్రజలకు నాతో మాట్లాడే అనుభవం లేకపోతే, నేను చెప్పేది వారికి అర్థము కాని స్థితిలో ఉంటూ ఉన్నట్లయితే, వారిని నా సన్నిధిలో కనిపెట్టమని చెప్పు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు,
మనమేమి చెబుతున్నామో ఆయనకు కూడా వినపడట్లేదు అన్న సందిగ్ధ స్థితిలో, అయోమయం స్థితిలో ఉంటాం కొన్నిసార్లు మనం. దీన్నే బ్లాక్స్ అంటాం. బ్లాక్స్ అంటే అక్కడ ఆగిపోయింది అనమాట, నిరోధం పనిచేస్తుంది, నిరోధకము. అంటే మనం దేవునికి ఏం చెబుతున్నామో మనకి అర్థం కాదు, దేవుడు మనకేం చెబుతున్నాడో మనము గ్రహించలేము, బ్లాక్ అయిపోయాం. ఇలాంటి కండిషన్లో ఒకవేళ నువ్వు ఉంటే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నా సన్నిధిలో కనిపెట్టమను, హృదయ పరిశోధన చేసుకోమను. కనిపెట్టి పరీక్షించుకుంటే ఒకానొక దినాన ఆ కారణం ఏమిటో వారికి నేను చెబుతాను. అనగా సంఘములో ఎక్కడెక్కడ బ్లాక్స్ వచ్చినాయో, దేవుడు నీకు బోధిస్తాను, ఎల్లప్పుడూ బోధిస్తానంటే ఆయన ఏం చెబుతాడో నీకు అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నువ్వు గ్రహించలేవు. అది ఎలాంటిది అంటే, సమూయేలు షిలోహు మందిరంలో నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడండి? షిలోహు మందిరంలో నిద్రపోతున్నాడు. మందిరంలో నిద్ర భలే కమ్మగా ఉంటుంది కదా. అనుభవం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ముందే తెలిసి ఎవరు ఎత్తరని. మందిరంలో నిద్ర భలే కమ్మగా ఉంటుందండి, ఒకసారి టేస్ట్ చేయండి. నేను లేనప్పుడు అన్నా, నేను లేనప్పుడు నువ్వు చెప్పాలంటాయా అంటున్నారు వీళ్ళు. సమూయేలు షిలోహు మందిరంలో నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే మరి మనలాగా గురకబెట్టి నిద్రపోయాడో, సైలెంట్గా నిద్రపోయాడో, సమూయేలు నిద్ర ఎలాంటిదో మనకు తెలియదు. కానీ నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. అయితే సమూయేలుకు దేవుడు పిలిచాడు అనేది అర్థం కాలేదు, అక్కడ బ్లాక్స్ వచ్చినాయి. రెండవసారి కూడా సమూయేలు సమూయేలు అని పిలిచాడు. అప్పుడు అర్థం కాల, వాళ్ళ యాజకుడు ఏలి పిలుస్తున్నాడు అనుకున్నాడు. అప్పుడు అర్థం కాల. తర్వాత వాళ్ళ యాజకుడు చెప్పాడు, అయ్యా నేను కాదు నేను పిలుస్తుంది, బహుశా దేవుడు పిలుస్తున్నాడేమో. ఆయనకి అర్థం కాల. మొదట ఆయనకి బ్లాక్స్ ఉన్నాయి. ఆ ఏలీకి కూడా మొదటిసారి సమూయేలు సమూయేలు పిలిస్తే నేను పిలవలేదయా దేవుడు పిలిచాడని వెంటనే చెప్పలా. అంటే ఎవరికి పెట్టాల్సిన బ్లాక్స్ వాళ్ళకి పెట్టింది సైతాన్. ఆ తర్వాత ఆయనకు బలు వెలిగింది. ఓహో నేను పిలవట్లేదంటే నిన్ను పిలుస్తున్నాడంటే దేవుడు పిలుస్తున్నాడని, నీ దాసుడనైనా నేను ఆలకించుచున్నానని చెప్పబ్బాయా అన్నాడు. అప్పుడు ఈ సమూయేలు మరలా పడుకున్నాడు. పడుకొని, ప్రభా మరలా ఈసారి నన్ను కేకై నేను నిన్ను దాసుడిని ఆలకిస్తానని చెప్పలా. ఊరక పడుకున్నాడు. అయినా కూడా దేవుడు పలకరించాడు. 2 సార్లు గుర్తుపట్టలేదు, 2 సార్లు గ్రహించలేదు. ఎందుకులే ఈయంతో నాకు అని దేవుడు వదిలేయలేదు. సాధారణ నువ్వు నేను గ్రహించాల్సిందే ఇదే. నీవు కొన్నిసార్లు గ్రహించలేని స్థితి ఉంటుంది నీకు. ఈ సేవకుడు ఏం బోధిస్తున్నాడో, సేవకుడు ఏం చెబుతున్నాడో, ఎంత భారంగా మాట్లాడుతున్నాడో అర్థం కాని స్థితిలో ఉంటావు. ఒకసారి అర్థం కాదు, 2 సార్లు అర్థం కావు, 3 సార్లు అర్థం కావు. అర్థము కాకపోయినా సరే సమూయేలును దేవుడు వదిలిపెట్టలేదు. నీవు గ్రహించకపోయినా సరే పరిశుద్ధాత్ముడు నిన్ను వదలడు.
అప్పుడు మూడవసారి సమూయేలు సమూయేలు అని పిలిచాడు. అప్పుడు అలర్ట్ అయిపోయాడు. సోదరుడా, సంఘం అలాగూ అలర్ట్ లోనికి రావాలి. స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా యవనరాళ్ళైనా దేవుని స్వరము పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు నీ దాసుడను నీ దాసురాలను నీ సన్నిధిలో ఉన్నాను, చెప్పయ్యా, వింటానయ్యా, ఆలకిస్తానయ్యా. అలర్ట్నెస్, ఆ మార్గములోనికి సంఘము రావాలి. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నీ దాసుడనైన నేను ఆలకించుచున్నా. ఇదండి పరిశుద్ధాత్ముడు మనకు బోధించటం అంటే. నా హృదయం నిండారా మిమ్మల్ని కోరుకుంటుంది. దేవుడు చెప్పే మాటలు వినటానికి మనం సమూయేలులాగా అలర్ట్ అవ్వాలి. సోదరుడా, ఒకవేళ నువ్వు ఎండలో కూర్చొని వాక్యం వింటున్నావేమో, యేసయ్య మాట వింటే నీ జీవితం చల్లగా మారిపోతుంది. ఒకవేళ సమస్యలతో వేడెక్కిందేమో నీ బ్రతుకు, యేసయ్య మాట అది ఒక చల్లని మాట. సంఘము పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు వినటానికి ముందుకు రావాలి. ఆయన నీ బలహీనతలను చూస్తూ ఉన్నాడు. ఆయన నీకు సహాయము చేయువాడు. ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, సోదరుడా సహోదరి, అందరూ మోకాళ్ళ మీద ఉండి మీ రెండు చేతులు యేసయ్య వైపు చూపిస్తూ యేసయ్యా అని ఒక్కసారి దేవుణ్ణి కేక వేసుకోనండి. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నామయ్యా, మీరు మాట్లాడేటప్పుడు నేను వినాలయ్యా. మా బలహీనతలను చూచి మాకు సహాయము చేయుచున్న దేవుడు కదా ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. సహోదరుడా, నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు కుర్చీలో కూర్చున్నా సరే సహోదరుడా, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి. యవనస్తులు యవనరాలు నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా, నాకు గ్రహింపివ్వండి నాయనా. నీకు నాకు బ్లాక్స్ వచ్చినాయి ప్రభువా, మీకు మాకు ఎడబాటు వచ్చిందయ్యా. ఈ బ్లాక్స్ పోవాలి ప్రభువా, మీ స్వరమును గుర్తుపట్టాలి దేవా. పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపులోనికి రావాలి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? అందరము ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి అని ఆయన వైపు నువ్వు చూడాలి. పరిశుద్ధాత్ముడా, మీ స్వరమును మేము వినాలయ్యా. మీరు ఎల్లప్పుడూ మాట్లాడాలని మీ ఉద్దేశమై ఉన్నది. నేను గుర్తుపట్టాలయ్యా. నీకు నాకు మధ్యలో బ్లాక్స్ రాకూడదయ్యా. గుర్తుపట్టలేని స్థితిలో నేను ఉండకూడదయ్యా. కృప చూపండి. మీ సన్నిధి మాతో ఉంచండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? మారు మనసు పొందకుండా దేవునికి నీకు ఎందుకు ఎడబాటు వస్తుంది? గ్రహించుకో. నష్టపోకముందే లోబడు. ప్రభువా, మీ వైపు చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాము ప్రభువా. మీ వాక్యమునకు లోబడే వారిగా మమ్మలను చేయండి ప్రభువా. మీ సన్నిధి మాతో ఉంచండి నాయనా. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు గుర్తుపట్టాలి నాయనా. నీకు నాకు అలాంటి అలర్ట్నెస్ రావాలి ప్రభువా. ఎక్కడ బ్లాక్స్ రాకూడదయా. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాము. కృప చూపండి, కృప చూపండి. సోదరుడా సోదరుడా, జీవితాన్ని వృధా చేసుకోవద్దు. రక్షణ పోగొట్టుకున్నావంటే, రక్షణ పొందలేదు అని అంటే నువ్వేదో సాధిస్తున్నాను అనుకోబాకు. వృధా అయిపోతున్నావు. నీకు అది అర్థం కాక అలా చేస్తున్నావు. నువ్వు లోబడు, దేవునికి లోబడు.
హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినమున పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు నీతో. నేను నీకు బోధిస్తున్నానని చెప్పాడు కదా. నువ్వు లోబడాలి, కేకలు వేయాలి. దేవుని సన్నిధిలో కేకలు వేసి ప్రభువా నేను నీకు లోబడతానని చెప్పు. నీవు ఈ మాట నువ్వు చెప్పకపోతే దేవుడు నీ విషయంలో చూసుకుంటున్నాడు. ఇక ఓ ప్రభువా నీకు లోబడతాను దేవా, నేను నీకు లోబడతానయ్యా, నా జీవితాన్ని మీకు అంకితం చేసుకుంటానయ్యా, నా కఠినత్వం తీసివేయండి ప్రభువా, సంఘములో బ్లాక్స్ రాని వద్దయ్యా, మీ ముఖ దర్శనము కావాలి, మీ స్వరమును వినాలి, మీ ప్రత్యక్షత పొందాలి, దేవుని అగ్ని మండాలి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా ఎక్కడ ఉన్నా సరే ఈ ప్రజలను తాకండి ప్రభువా, ఎక్కడ ఉన్నా సరే ఈ ప్రజలు మండాలి ప్రభువా, ప్రభువా, ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీరు సమస్తమును బోధించుచున్నారయ్యా, మాకు సహాయము చేయుచున్నారయ్యా. ఈ ప్రజలను లోతుగా తాకండి అయ్యా. మీ హస్తము ప్రతి ఒక్కరి మీదకి బలముగా రానివ్వండి. సాధుడా కేకలు వేయాలి, ఇది కేకలు వేసే టైం, ఇది దావీదు కుమారుడా అని కేకలు వేయాల్సిన టైం ఇది. ఓ దేవా, పరిశుద్ధాత్ముడా రండి 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 రండి, వీరిని తాకండి ప్రభువా, వీరిని మీ వలలోకి లాక్కోండి ప్రభువా, వీరిని మీ చేతి నీడలోనికి తీసుకోండి ప్రభువా. అయ్యా వీరందరూ దేవునికి లోబడాలయ్యా, వీరందరూ ప్రభు పక్షముగా నిలబడాలి ప్రభువా. ఓ తండ్రి, తండ్రి దేవుని అగ్ని ప్రతి ఒక్కరి మీదకి రావాలి. పరిశుద్ధాత్మ అగ్నిని ప్రతి ఒక్కరి మీదకి రానివ్వండి. దేవుని వెలుగులో ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. తండ్రి, తండ్రి, తండ్రి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడవు ప్రభువా. మీరు మాకు ఎల్లప్పుడూ బోధించుచున్న దేవుడవు, నడిపించుచున్న దేవుడవు. మీ వైపు చూస్తున్నామయ్యా. ఈ ప్రజలు మీ వైపు చూచి మీ నడిపింపులో బ్రతుకువారిగా చేయండి. విన్న వాక్యము వీరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి ప్రభువా. మీకు మాకు మధ్యలో ఎక్కడ బ్లాక్స్ వచ్చినాయో ప్రభువా వాటిని నిర్మూలించండి. మీ స్వరము వినే ఆ గ్రహింపులోనికి మమ్మల్ని అందరినీ తీసుకురండి అయ్యా. ఈ బిడ్డలను మీకు అప్పగించుకుంటున్నాను. మీరు వీరితో ఉండి నడిపించి, మీరు సమస్తము బోధించి, మీ మార్గములో నిలిచి ఫలించు వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడు మనందరికీ తోడుగా ఉండి పరిశుద్ధాత్మ బోధకు మనం లోబడి జీవించుటకు ప్రభు మనకు సహాయము చేయను గాక. ఆమేన్.
మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.